అలనాటి యువ మాసపత్రికలో వచ్చిన నరరూప రాక్షసుడు నవల పాంచకడిదేవ్ రచన. సర్వోత్తమదాసు అహ్మదాబాద్ నగరంలోని పెద్ద వర్తకులలో ఒకడు. ఆయన అప్పటికి 25 ఏళ్ల క్రితం గుజరాత్లోని ఒకానొక గ్రామ ప్రాంతం నుంచి నగరానికి వలస వచ్చి గత 10-15 సంవత్సరాల్లో బాగా ధనం గడించాడు. నగర శివార్లలో ఆయనకు 2 అంతస్తుల మేడ ఒకటి ఉంది. రోజు విద్యుత్ దీపాల వెలుగులో స్నేహితుల రాకపోకలతో కలకల్లాడే ఆ భవనం నేటి రాత్రి 8 గంటల వేళకే ఎంతో నిశ్శబ్దమైపోయింది. మేడ మీద 2వ అంతస్తులోని ఒక గది నుంచి మాత్రం చిన్న వెలుగు కిటికీ నుంచి బయటకు పడుతోంది. నరోత్తమదాసు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఏదో నిశ్చయానికి వచ్చినవాడిలా మంచం మీద నుంచి లేచి జేబులు ఒకసారి తడిమి చూసుకుని తను రాతకోతలు జరుపుకునే డ్రాయింగ్ రూంలోకి అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. గదిలో దీపం లేదు. నరోత్తమదాసు తడుముకుంటూ స్విచ్ దగ్గరకు వెళ్ళి లైట్ వేసి డ్రాయర్ ముందున్న కుర్చీలో కూర్చుని సరుగులోంచి ఒక తెల్ల కాగితం కలం తీసుకుని తల ఉంచుకుని ఇలా రాయసాగాడు. ఈ సాయంకాలం నా భార్య అయిన మున్నాబాయి విషం తాగి ఆత్మహత్య చేసుకోవడంతో నాకు జీవితం మీద విరక్తి కలిగింది. నేనిక జీవించడం అనవసరం అని తోచి ఆత్మహత్య చేసుకుంటున్నాను. రేపు నా బంధుగణం వచ్చిన తర్వాత నా భార్య శవంతో పాటే నన్ను దహించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు నరోత్తమదాసు. ఉత్తరం రాయడం ముగియగానే నరోత్తమదాసు కుర్చీలో నుంచి లేచి జేబు నుంచి పిస్టల్ ఒకటి బయటకు తీసి, భగవాన్ నన్ను క్షమించు, ఆత్మహత్య మహాపాతకమని నాకు తెలుసు. కానీ నా జీవిత సర్వస్వంగా ప్రేమించిన భార్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత నేను కూడా బ్రతికి ప్రయోజనం ఏమిటి? భగవాన్ మరొక్కసారి నన్ను క్షమించబెడుతున్నాను అంటూ పిస్టల్ కణతల మీద ఆనించుకోబోయేంతలో వాకిట్లో నుంచి ఎవరో వస్తున్న పదధ్వని అయింది. వెంటనే నరోత్తమదాసు గదిలో ఒక మూలకున్న తెరచాటుకుపోయి దాక్కున్నాడు. ఇంతలో ఒక 30 ఏళ్ల యువకుడు, 20 ఏళ్ల యువతి గదిలోకి ప్రవేశించారు. ఆ యువకుడి పేరు గోకుల్దాస్, డాక్టరు. యువతి నరోత్తమదాసు భార్య మున్నాబాయికి చదవడం రాయడం నేర్పే పంతులమ్మ. పేరు జినాబాయి. జినాబాయి గదంతా ఒమారు కలేచూచి నరోత్తమదాస్జీ దిగులుతో పై అంతస్తు గదిలో పడుకునున్నారు. ఇక్కడికొచ్చి మన సంభాషణ వినేవారెవ్వరూ లేరు. ఇప్పుడు చెప్పు, వివాహం ఆడేందుకు ఇష్టపడుతున్నావా అని ప్రశ్నించింది. వివాహమా అంటూ గోకుల్దాస్ ఆశ్చర్యం ప్రకటించాడు. అతని కళ్ళలో క్రోధ జ్వాలలు ముసురుకున్నాయి. అంత ఆశ్చర్యపడిపోతున్నావేం దాస్ అంటూ జినాబాయి పళ్ళు కొరికి, దుర్మార్గుడా, నీ తీయని మాటలు విశ్వసించి నీ వలలో చిక్కుకున్నాను. ఇప్పుడు నేను 7 నెలల గర్భిణిని. నన్ను నాశనం చేయడమే గాక మిత్రుడు హితుడు అయిన నరోత్తమదాసు భార్యను కూడా నీ మాయాజాలంతో మతిలేని దాన్ని చేసి అపవిత్రపరిచావు. ఇకనైనా ఈ దుష్ట సంబంధం మానుకుందామని అన్నందుకే కదా ఆమెను నువ్వు విషమిచ్చి చంపింది అన్నది తిరిగి రౌద్రంగా. నేను మున్నాబాయిని విషప్రయోగం చేసి చంపానా? నీకేమైనా పిచ్చెక్కిందా అన్నాడు డాక్టర్ గోకుల్దాస్ కోపంగా. నరోత్తమదాస్కు గృహ వైద్యుడిగా, స్నేహితుడిగా నాటకం ఆడి అతడి భార్యను అపవిత్రం చేసి తప్పు తెలుసుకుని ఆమె తిరిగి గౌరవనీయురాలుగా బతికేందుకు ప్రయత్నించేసరికి జ్వరానికి మందు ఇస్తున్నట్టు నటించి విషప్రయోగం చేశావు. ఆ సంగతి తెలిసి నీకు ప్రమాదం కలుగుతుందేమన్న భయంతో ఆమె మరణించిన తర్వాత ఆమె చేతిలో కార్బాలిక్ యాసిడ్ ఉన్న సీసా పెట్టావు. ఇదంతా నాకు తెలిసిందే. శవం ఇంకా గదిలోనే ఉంది. నీ మీద పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి శవ పరీక్షా సమయంలో నీ పైశాచిక ప్రవర్తన అంతా బయటపెట్టగలను. హంతకుడివి నువ్వు అని రుజువు చేయడానికి నా దగ్గర చాలా ఆధారాలున్నాయి. కానీ నిన్ను ఉరి తీయించడం నా కోరిక కాదు. నా బిడ్డకు తండ్రివి నీవు. అందుకే నన్ను వివాహం ఆడమంటున్నాను. ఆ తర్వాత ధర్మపత్నిగా నీకు సేవలు చేస్తూ జీవితం గడుపుతాను అంది జినాబాయి. గోకుల్దాస్ ఒక్కసారిగా హుంకరించి మెరుపులా జినాబాయి మీదికి దూకి ఆమె గొంతును గట్టిగా 2 చేతులతో బంధించి, దుర్మార్గురాలా, చావు. నా రహస్యాన్ని పోలీసుల ముందు బయటపెడతావా? ఇంతకాలం నా సాంగత్యం అంగీకరించి ఇప్పుడు కాదన్న మున్నాబాయికతే నీకు పట్టిస్తాను అంటూ బలంగా పీకనొక్కుతున్నాడు. జినాబాయి ఊపిరాడక గిలగిలా కొట్టుకోసాగింది. కళ్ళు పైకి పొడుచుకురాసాగాయి. గొంతులో చిన్న గురక ప్రారంభమైంది. ఆమె ఆ సంకట పరిస్థితిలో ఉండగా హఠాత్తుగా తెర వెనక నుంచి నరోత్తమదాసు పిస్టల్ పైకెత్తి పట్టుకుని బయటికి వస్తూ, హంతకుడా గోకుల్దాస్, తక్షణం ఆమెను వదులు అంటూ గర్జించాడు. గోకుల్దాస్ ఆ గర్జన వింటూనే బెంబేలెత్తిపోయి జినాబాయిని వదిలి వెనక్కి తిరిగి చూశాడు. చేతిలో పిస్టల్ పట్టుకుని నరోత్తమదాస్ కనిపించాడు. డాక్టర్కి ప్రాణాలు ఎగిరిపోయినంత పనైంది. అతని కాళ్ళు చేతులు వణకసాగినాయి.
గదిలోని తెరచాటున ఉండి తమ సంభాషణ అంతా నరోత్తమదాసు విన్నాడని, ఇక తనకు చావు తప్పదని అతను నిశ్చయించుకున్నాడు. జినాబాయి ఒక్కసారిగా దగ్గి ఆయాసపడుతూ నేల మీద పొర్లుతోంది. ఆమెకిప్పుడిప్పుడే శ్వాస ఆడుతోంది. ఆమె స్థితి చూసి నరోత్తమదాసు పిస్టల్ను డాక్టర్ గుండెలకు గురిచేసి, నీచుడా, అలా చూస్తావే, ఆ టేబుల్ మీదున్న కూజాలోని నీరు గ్లాసులో పోసి ఆమెకివ్వు అంటూ గద్దించాడు. గోకుల్దాస్ పిల్లిలా పోయి గ్లాసులో నీళ్లు పోసి జినాబాయి పక్కన కూర్చుని ఆమె పెదిమల దగ్గరకు తీసుకుపోయి, జిను, ఈ నీళ్లు తాగు అంటూ ఇచ్చాడు. ఆవిడ ఒక్కసారి మూలిగి గ్లాసులో నీళ్లు కొద్ది కొద్దిగా చప్పరిస్తోంది. ఆమెలో తిరిగి జీవం ప్రవేశించినట్టయింది. తూలుతూ లేచి నిలబడి నరోత్తమదాసు కేసి కన్నార్పకుండా చూస్తోంది. నరోత్తమదాసు పిస్టల్ని గోకుల్దాస్ తలకు గురిచేసి, డాక్టర్ గోకుల్దాస్, నువ్వు నా భార్యని అపవిత్రపరిచింది చాలక ఆమెకు విషప్రయోగం చేసి ప్రాణాలు తీశావు. నీలాంటి పాపాత్ముడికి ఈ ప్రపంచంలో చోటులేదు. నిన్ను చంపి తర్వాత నేను ఆత్మహత్య చేసుకుంటాను. మన ఇద్దరి మరణం విషయమై జినాబాయికి ఎలాంటి చిక్కులు రాకుండా మన చావుకు కారణాలు రాసి ఇక్కడ ఉంచుతాను అంటూ పిస్టల్ని ఎడం చేతికి మార్చుకుని టేబుల్ ముందుకెళ్ళి కుడి చేత్తో కలం అందుకోబోయాడు. గోకుల్దాస్ జినాబాయికి కనుసైగ చేశాడు. వెంటనే ఆమె తన పైట చెంగును నరోత్తమదాసు కంఠానికి చుట్టబెట్టి వెనక్కి లాగింది. హఠాత్తుగా వచ్చిన ఈ దాడికి నరోత్తమదాసు తబీబై కేకపెట్టబోయేంతలో గోకుల్దాసు పైట చెంగు తన చేతికి తీసుకుని దాన్ని బలంగా నరోత్తమదాసు మెడకు మెలిబెట్టి బిగించి లాగాడు. నరోత్తమదాసు కళ్ళు తేలవేసి దభీమంటూ వెలికిలా పడిపోయాడు. పిస్టల్ అతని చేతి నుండి జారి కింద పడిపోయింది. గోకుల్దాస్ అతని గుండెల మీద ఎక్కి కూర్చుని 2 చేతులతో కంఠాన్ని గట్టిగా నొక్కాడు. నరోత్తమదాసు కొంచెంసేపు విలవిలా తన్నుకుని నిశ్చేతనంగా ఉండిపోయాడు. గోకుల్దాస్ తృప్తిగా నవ్వుతూ లేచి నిలబడ్డాడు. జినాబాయి అతని భుజం పట్టుకుని, ఇప్పుడేం చేద్దాం అని అడిగింది. నువ్వు నీ గదిలోకి పోయి పడుకో అన్నాడు గోకుల్దాస్. ఈ శవం సంగతి? ఈ శవం ఇక్కడే ఉంటుంది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు ఈ శుంఠ ముందుగానే ఉత్తరం రాసి టేబుల్ మీద పెట్టాడు కదా అన్నాడు గోకుల్దాస్. గొంతు మీద ఉన్న గాయాల సంగతి ఏమిటి? ఎవరైనా తమ గొంతు తాము పిసుక్కుని ఆత్మహత్య చేసుకుంటారా అని ప్రశ్నించింది జినాబాయి. ఆహా, సమయానికి గుర్తు చేశావు. అదిగో ఆ మూల ఉన్న తాడు ఇటు తీసుకురా. దానికోసం ఒకటి వీడి గొంతుకు బిగించి 2వ కసం దూలానికి కడతాను. చూసిన వాళ్ళు ఉరిపోసుకుని చచ్చాడు అనుకుంటారు అన్నాడు గోకుల్దాస్. జినాబాయి తాడు తెచ్చి అతని చేతికిచ్చింది. గోకుల్దాసు నరోత్తముడి గొంతుకు ఉచ్చు బిగించి తాడును దూలానికి కట్టి బలంగా గుంజి ముడివేశాడు. మన పని ముగిసింది. నేను బయటికి పోతాను. నువ్వు గది తలుపులు లోపల గడివేసి మేడ పైభాగాన ఉన్న నీ గదికి పోయి నిశ్చింతగా నిద్రపో అని చెప్పాడు గోకుల్దాస్. జినాబాయి అతను చెప్పినట్లే చేసింది. నరోత్తమదాసు తను ఆత్మహత్య చేసుకునేందుకు నిశ్చయించుకుని ఈ లోపల తన భార్య మున్నాబాయి విషం తాగి చనిపోయిన సంగతి పోలీసులకు తెలియపరచడం మంచిదనుకుని మనిషి ద్వారా పోలీస్ స్టేషన్కి కబురు పంపాడు. సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులతో అతని ఇంటికి వచ్చేసరికి 3/4 గంట కాలం గడిచిపోయింది. ఇన్స్పెక్టర్ ఇంటి దాసి ద్వారా మున్నాబాయి శవం ఉన్న గది తెలుసుకుని అక్కడికి వెళ్ళి శవాన్ని చూసి ఒక పోలీసు జవాను గవర్నమెంట్ డాక్టర్ కోసం పంపి దాసిని నరోత్తమదాసు గారు ఎక్కడా అని అడిగాడు. ఆయన తన పడక గదిలో లేరు, డ్రాయింగ్ రూమ్లో ఉండి ఉంటారు అని చెప్పింది దాసి. ఇన్స్పెక్టర్ డ్రాయింగ్ రూమ్ గది తలుపు నెట్టి చూశాడు. అది లోపల గడి వేసినట్టు తెలిసింది. గట్టిగా తట్టి చూశాడు. జవాబు లేదు. భార్య మరణించిందన్న దిగులుతో నరోత్తమదాసు ఏదో అఘాయిత్యం చేశాడు అన్న అనుమానం ఇన్స్పెక్టర్కు కలిగింది. అతను గది తలుపులు బద్దలు కొడదామనుకుని అందుకు ఎవరైనా మధ్యవర్తి ఉండడం మంచిది అని భావించి దాసీదాన్ని, మీ యజమాని బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ దగ్గరలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. డాక్టర్ గోకుల్దాస్ మా యజమానికి గృహవైద్యుడు, మంచి స్నేహితుడు కూడా. ఆయన ఇల్లు ఈ దగ్గరలోనే ఉంది అంటూ ఆ ఇంటి గుర్తు చెప్పింది. ఇన్స్పెక్టర్ పంపిన పోలీస్ జవానొకడు డాక్టర్ గోకుల్దాస్ను క్షణాల మీద నరోత్తమదాసు ఇంటికి తీసుకొచ్చాడు. ఇన్స్పెక్టర్ అతన్ని, మీరు నరోత్తమదాస్ గారి గృహవైద్యులు నిజమేనా అన్నాడు. అవును, ఏం జరిగింది అంటూ గోకుల్దాస్ ఎక్కడలేని ఆదుర్దా కనబరిచాడు. మేడ మీద గదిలో ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆ శవ పరీక్షకు పంచాయతీకి ఏర్పాట్లు చేశాను. పోతే ఇప్పుడు మరొక ప్రమాదం జరిగినట్టు నాకు అనుమానం కలుగుతుంది. నరోత్తమదాసు గారు ఈ గదిలో తలుపులు బిగించుకుని కూర్చున్నారు. ఎంత పిలిచినా పలకడలేదు. తలుపులు బద్దలు కొట్టి లోన ప్రవేశించడం ఒకటే మార్గం నాకు అనిపిస్తోంది అన్నాడు ఇన్స్పెక్టర్. ఆయనకు భార్య అంటే అపరిమితమైన ప్రేమ. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని మీరు శంకిస్తున్నారా అన్నాడు గోకుల్దాస్. ఏమైనా జరుగుండొచ్చు. మీరా కుటుంబ మిత్రులు. మీ సమక్షంలో తలుపులు బద్దలు కొట్టబోతున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్. సరే కానివ్వండి అన్నాడు గోకుల్దాస్ ముక్తసరిగా.
2-3 పోలీసులు గుణపాలతో పొడిచి తలుపుల్ని విరక్కొట్టారు. ఇన్స్పెక్టర్ ముందుగా లోపల ప్రవేశించి టార్చ్ లైట్తో ఓ మారు గదంతా కలయి చూసి ఆశ్చర్యపడి లైట్ స్విచ్ వేశాడు. గదంతా వెలుగుతో నిండిపోయింది. గదిలో కుర్చీలు బల్లలు తప్ప ఇంకేమీ లేదు. నరోత్తమదాస్ గాని అతని శవం గాని అక్కడ కనిపించలేదు. అక్కడ ఎదురైన దృశ్యం డాక్టర్ గోకుల్దాస్ను దిగ్భ్రాంతుని చేసింది. శవం ఏమైనట్టు? అతను నిలువెల్లా కంపించిపోయాడు. ఇన్స్పెక్టర్ మరొకసారి భవనంలోని అన్ని గదులు తిరిగి జినాబాయి ఉన్న గది దగ్గరకు పోయి తలుపు తట్టాడు. అప్పుడు ఇంటి దాసి వచ్చి ఆమె తీవ్రమైన జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడి ఉన్నారు అని చెప్పింది. లోపలికి పోయి చూశాడు ఇన్స్పెక్టర్. అతని వెంట గోకుల్దాస్ కూడా ఉన్నాడు. జినాబాయి కళ్ళు తెరిచి చూసింది, కానీ ఎవరినీ గుర్తుపట్టగల స్థితిలో లేదు. జ్వర తీవ్రతలో ఏదో గొణుక్కుంటోంది. ఆమెను ఆ స్థితిలో పలకరించి లాభం లేదు అనుకుని ఇన్స్పెక్టర్ వెనుదిరిగాడు. అతనితో పాటు గోకుల్దాస్ కూడా వెనుదిరిగాడు. కానీ అతనికి మతిపోతోంది. నరోత్తముడి శవం ఎలా మాయమైంది? జినాబాయి జ్వరవేగంలో జరిగిందంతా కలవరించదు కదా? ఇవి అతని భయాలు. కొద్దిసేపట్లో నరోత్తముడి బంధువులు వచ్చారు. మున్నాబాయి శవ పరీక్ష కోసం తీసుకుపోయారు. డాక్టర్ గోకుల్దాస్ కొంచెంసేపు ఆ ఇంటి ముందు అటూ ఇటు తచ్చాడి ఏం చేసేందుకు తోచక స్వగృహానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. కొంచెం కునుకు పడితే చాలు పీడకలలు, శవాలు, పిశాచాల వికటట్టహాసాలు. అతనికి తాను పిచ్చివాడైపోతున్నానేమో అనిపించింది. తెల్లవారే వరకు మంచం మీద అటు ఇటు దొర్లి సూర్యోదయంతోనే లేచి గది బయటకు వచ్చాడు. అక్కడ తను ఇంట లేనప్పుడు వచ్చిపోయేవారు తమ పేర్లు రాసేందుకు వేలాడగట్టిన బోర్డు మీద తెల్ల కాగితం పైన నరోత్తమదాస్ అన్న పేరు పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. ఆ పేరు చూస్తూనే గోకుల్దాసు నిర్విణ్యుడైపోయి ఒక్కసారి తల పీక్కుని ఇంటి గేటు దగ్గరున్న నౌకరును పెద్దగా కేకవేసి పిలిచి, ఇక్కడ బోర్డు మీద పేరు రాసిపోయిన వాళ్ళెవరు అని ప్రశ్నించాడు. మసక చీకట్లో వచ్చాడు. నేనంతగా గుర్తించలేదు. మిమ్మల్ని తన ఇంటికి రావాల్సిందని చెప్పమన్నాడు. కొంచెం ఎత్తుగా లావుగా అంటూ నౌకరు మరేదో చెప్పబోయేంతలో గోకుల్దాస్ పళ్ళు కొరుకుతూ ఇక ఆ వాగుడాపు అంటూ అరిచి తన గదిలోకి చెరచెరా వెళ్ళిపోయాడు. అతనికి నరోత్తముడు చావలేదని, బతికే ఉన్నాడని, తన అంతం సమీపించిందని భయం పట్టుకుంది. కానీ తన ఇంటికి వెళ్ళక తప్పదు. గంట తర్వాత గోకుల్దాస్ నరోత్తమదాస్ ఇంటికి వెళ్ళాడు. అతనికి ఎక్కడలేని తెగువతనం ఆవేశించింది. చావో బతుకో తొందరగా తేల్చుకోవడం మంచిది అనుకున్నాడు. కాలహరణం ఎందుకు? కానీ నరోత్తమదాసు ఇంటి వాకిట అతనికి కనిపించిన వ్యక్తి జగన్నాథుడు. అతను నరోత్తమదాస్ తమ్ముడు. ఇతడి పూర్తి పేరు జగన్నాథ నరోత్తమదాసు. గుజరాతీల్లో ప్రతివాడు తన పేరుతో పాటు తండ్రి పేరు కూడా చెప్పుకుంటాడు. ఆ కారణం వల్ల కనిపించకుండా పోయిన నరోత్తమదాసు పూర్తి పేరు రఘునాథ నరోత్తమదాసు. ఇప్పుడు ఇక్కడున్నవాడు చిన్నవాడు జగన్నాథ నరోత్తమదాసు. తాను అనవసరంగా భయపడి బుర్రపాడు చేసుకున్నందుకు గోకుల్దాసు తనలో తానే చిన్నబుచ్చుకున్నాడు. జగన్నాథుడు అతని గదిలోకి ఆహ్వానించి తీసుకుపోయి కుర్చీ చూపుతూ కూర్చోండి డాక్టర్ గారు అని చెప్పి ఆ పక్కనే మరో కుర్చీలో కూర్చుని ఉన్న ఒక ఆజానుబాహు అయిన 35 వ్యక్తిని చూపుతూ ఈయన డిటెక్టివ్ ఖండేరావు గారు అని చెప్పాడు. డిటెక్టివ్ పేరు వింటూనే గోకుల్దాస్ గతుక్కుమన్నాడు. ఖండేరావు అనుకున్నాడు. ఖండేరావు అతని వాలకం గమనిస్తూనే ఉన్నాడు. జగన్నాథుడు మరొక కుర్చీలో కూర్చుంటూ డాక్టర్ గారు, సంగతి సందర్భాలన్నీ మీకు తెలిసినవే కదా. మా వదిన విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మా అన్నగారు వియోగ దుఃఖాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉత్తరం రాసి కనపడకుండా పోతే ఆయన తన ఆస్తిపాస్తుల విషయమే లోగడ ఎప్పుడో రాసిన విల్లు కూడా దొరికింది. అందులో ఆయన తదనంతరం తన భార్య నిస్సంతుగా మరణించడం జరిగితే ఆస్తిలో 2 వంతులు నాకు, 1 వంతు మీకు చెందాల్సిందని రాశారు. సరే, ఇప్పుడు మా వదిన గారు లేరు. అన్నగారు సజీవులా కాదా అన్న సంగతి కనుక్కునేందుకు డిటెక్టివ్ ఖండేరావు గారిని నియమించాను. వారడిగే ప్రశ్నలకు మీకు తెలిసినంతలో జవాబు కోరుతున్నాను అన్నాడు. డిటెక్టివ్ ఖండేరావు ఓసారి గొంతు సవరించుకుని ఈ హత్య జరిగిన గదిని పరిశోధించిన తర్వాత నేనెవరినీ ప్రశ్నించాల్సిన అవసరం కనపట్టలేదు. ఆ గదిలోకి కనీసం 4 పురుషులు, 1 స్త్రీ రాత్రి 9 గంటల ప్రాంతాల్లో ప్రవేశించారు. పురుషుల్లో ఒకటి చేతికి 4 వేళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ గుర్తులు అక్కడున్న ఒక కుర్చీ గలీబు మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి నెత్తురు మరకలు అన్నాడు. నరోత్తమదాస్ గారు హత్య చేయబడ్డారనా మీ అభిప్రాయం అని అడిగాడు గోకుల్దాస్ వేగంగా కొట్టుకుంటున్న గుండెతో సతమతమవుతూ. అవును, హత్యే, ఆత్మహత్య కాదు అన్నాడు ఖండేరావు. మరి శవం ఏమైనట్టు? హంతకులో లేక హంతకుడో దాన్ని మాయం చేశారు. ఇంటి దాసి చెప్తున్న దాన్ని బట్టి జగన్నాథ్ గారు క్షమించాలి. నరోత్తమదాసు గారి భార్య మున్నాబాయి శీలాని గురించి నాకు
కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఆమెది హత్య, ఆత్మహత్య అన్న సంగతి పరిశోధించాల్సి ఉంది. అంతేగాక మున్నాబాయికి చదువు నేర్పే పంతులమ్మ జినాబాయి మేడ పైగదిలో ఒళ్ళుపై తెలియని జ్వరంతో ఉండి ఏదో కలవరిస్తోంది. ఆమెను ప్రశ్నించడానికి వెళ్ళిన నాకు ఆ అవసరం కలగకుండానే హత్యకు సంబంధించిన కొన్ని రహస్యాలు తెలిసాయి కనుక ఇప్పుడు నాకు కావాల్సింది సాక్ష్యాధారం, రుజువు అంటూ తల వంచుకున్న గోకుల్దాస్తో, అంతా వింటున్నారా డాక్టర్ గారు? ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు అన్నాడు డిటెక్టివ్ ఖండేరావు. ఆహా, పరధ్యానం కాదు. నరోత్తమదాస్ గారు నాకు ప్రాణమిత్రుడు, ఎంతో మంచివాడు. అలాంటి వాడికి ఈ బలవన్మరణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు గోకుల్దాస్. అతని నుదురు చెమటతో తడిసిపోయింది, చేతులు కొంచెం వణుకుతున్నాయి. డిటెక్టివ్ ఖండేరావు తృప్తిగా తనలో తాను నవ్వుకున్నాడు. ఇంటి దాసీకి, జినాబాయికి నరోత్తమదాసు గృహ జీవితాన్ని గురించిన కొన్ని రహస్యాలు తెలిసి ఉండొచ్చునని అతను భావించాడు. ఇంటి దాసి హేనా అతని ప్రశ్నలకు బెదిరిపోయి సూచనప్రాయంగా డాక్టర్ గోకుల్దాసు తన యజమానురాలైన మున్నాబాయితో చాలా చనువుగా ఉండేవాడు అని చెప్పింది. పంతులమ్మ జినాబాయి డాక్టరు దాదాపు చాలా సన్నిహితంగా మసలుకోవడం తాను ఎరుగుదును అని చెప్పింది. దానిమీద ఖండేరావుకు చాలా అనుమానాలు కలిగాయి. హత్యలో ఆత్మహత్యలో జరిగిపోయిన రాత్రి నుంచే జినాబాయికి జ్వరం ముంచుకురావడం ఏమిటి? ఆమె గదికి వెళ్ళి పలకరించాలని చూశాడు, కానీ ఆమె ఈ లోకంలో లేదు. ఏదో మెల్లిగా గొణుగుతోంది. ఎంత ప్రయత్నించినా గోకుల్ గోకుల్ అన్న పదాలు తప్ప అతనికి మరేది స్పష్టంగా వినపడలేదు. తన ఎత్తు ఎంతవరకు పారుతుందో అని డాక్టర్ గోకుల్దాస్ మీద ఒక టస్సా వేశాడు డిటెక్టివ్. బ్రహ్మాండంగా పనిచేసింది. డాక్టర్ వెలవెలపోవడం, చేతులు కాళ్ళు వణకడం ఆయన గమనించాడు. జగన్నాథ్ గారు, ఈ హత్యలో ఒకటి కంటే ఎక్కువ మంది దుర్మార్గులే పాల్గొన్నారు. వాళ్ళను ఉరికమ్మం ఎక్కించి తీరుతాను. అదేమంత కష్టమైన కార్యం కాదు అన్నాడు ఖండేరావు. మీరు పని నెరవేర్చితే 2000 రూపాయల ఫీజు చెల్లించుకుంటానని ముందే చెప్పాను. గవర్నమెంట్ డిటెక్టివ్ల మీద నాకంత విశ్వాసం లేదు అన్నాడు జగన్నాథ్. ఫీజుదే ఉందిలేండి, 2000 రూపాయలు మీకు పెద్ద మొత్తం కింద లెక్క కాదు. మీ అన్నగారి ఆస్తిలో మీది 2 వంతులు, డాక్టర్ గోకుల్దాస్ గారిది 1 వంతు. అదే కదా మీ అన్నగారు వీలునామాలో రాసింది అన్నాడు ఖండేరావు. ఆ ప్రశ్న వింటూనే జగన్నాథ్, గోకుల్దాస్లు గతుక్కుమన్నారు. ఒక క్షణకాలం నిశ్శబ్దం. జగన్నాథుడు నీళ్లు నములుతూ, ఖండేరావు గారు, కొంపదీసి మీరు మా ఇద్దరిని హంతకులు అనుకోవడం లేదు కదా అని అడిగాడు. హంతకులు 4 కన్నా ఎక్కువే ఉన్నట్టు కనపడుతుంది. 4 అనుకుందాం. అలాంటప్పుడు తట్టిమా 2 ఏమయ్యారు అంటూ ఖండేరావు పెద్దగా నవ్వుతూ కుర్చీలోంచి లేచి, మళ్ళీ కలుసుకుంటాను, ఇంటి చుట్టుపక్కల మరొకసారి పరిశీలించి చూడాలి అంటూ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. నరోత్తమదాసుపై డాక్టర్ గోకుల్దాసు, అతని ప్రియురాలు జినాబాయి చేసిన హత్యా ప్రయత్నం మరింత నిగూఢం, గందరగోళం అయిపోవడానికి కారకులు 2 వ్యక్తులు. వాళ్లలో ఒకడు లాల్ దాస్ అనేవాడు, 30 ఏళ్ల యువకుడు, చిన్న తరహా దొంగ. రెండవవాడు అతని స్నేహితుడైన దామోదరుడు అనే మార్వాడి జాతి యువకుడు. వీడికి 40 ఏళ్ల వయసుంటుంది. ఎద్దుబండి తోలుకుని జీవయాత్ర చేస్తూ లాల్ దాస్కు దొంగతనాల్లో వీలైనప్పుడల్లా సహాయపడుతూ అతని నుంచి తృణమో పణమో పుచ్చుకుంటుంటాడు. నరోత్తమదాసు ఇంటి దాసి అయిన హేనాతో లాల్ దాస్కు బాగా పరిచయం ఉంది. అతను వీధి వెంట వచ్చిపోయేటప్పుడు హేనా తలవాకిట కనిపిస్తే అతను పరాచకాలు విసిరిపోతుంటాడు. హేనాకు అతని స్వభావం గురించి తెలీదు. అతనికి ఆమె తన శక్తికి మించిన వేట అన్న భయం ఉంది. సర్వోత్తమదాసు భార్య మున్నాబాయి మరణించిన సాయంత్రం పొద్దుగుకే వేళ లాల్దాసు వీధివాకిటి నిలబడి ఉన్న హేనాను పలకరించి సంగతంతా విన్నాడు. అతడు ఆ లోగడ ఆమె ద్వారా మేడ పైభాగాన ఎవరి పడకగదులు ఎక్కడో, ఇనప్పెట్టి ఎక్కడుంటుందో, దాని తాళం చేతులు ఎక్కడ దాస్తారో, వెండి సామాన్లుండే అల్మరా అంతా మాటల సందర్భంలో అడిగి తెలుసుకున్నాడు. లాల్దాస్కు నరోత్తముడి ఇంట దొంగతనం చేయడానికి ఆ రోజు రాత్రి మంచి అవకాశం అని తోచింది. అతను హడావిడిగా దామోదరుడి ఇంటికి వెళ్ళి అతడితో సంగతి సందర్భాలు చెప్పి రాత్రి కొంచెం పొద్దుపోయిన తర్వాత దొంగతనానికి బయలుదేరాలన్నాడు. మరీ రాత్రి అయితే దూర ప్రాంతాలు ఉన్న నరోత్తముడి బంధుగణం అంతా వచ్చి చేరవచ్చునని, అందుకని తమ పని ఎంత తొందరగా ముగించుకుంటే అంత మంచిదని దామోదరుడికి చెప్పి ఒప్పించాడు. రాత్రి 9 గంటల ప్రాంతాల దామోదరుడు, లాల్దాసు ఒంటెద్దు బండిలో ఎక్కి నరోత్తమదాసు ఇంటికి వచ్చారు. వాళ్లకు ప్రహరీ గోడతో కలిసి ఉన్న కారు పెట్టుకునే షెడ్డు మేడ మీదకి వెళ్ళడానికి అనుకూలంగా కనిపించింది. ఎద్దుబండిని షెడ్డు వెనక ఆపి ఇద్దరు కారు షెడ్ ఎక్కి అక్కడి నుంచి ఇనపచువలు లేకుండా పెద్ద తలుపులు మాత్రమే ఉన్న కిటికీని సమీపించారు. వాళ్లకు లోపల నుంచి కిటికీ సందుల గుండా సన్నని వెలుగు బయటికి రావడం కనిపించింది. లాల్దాస్ నిశ్శబ్దంగా ఉండమని దామోదరుడికి సైగ చేసి కిటికీ తలుపును ఒకదాన్ని మెల్లగా కొంచెం తెరిచాడు. అతనికి గుండె గుబైల్మంది. నరోత్తమదాస్ చేతిలో పిస్టల్ ఎత్తి పట్టుకుని
గదికి ఒక మూలనున్న తెరచాట నుంచి బయటకొస్తున్నాడు. ఆ పిస్టల్ తమ మీదికి ప్రయోగిస్తారేమో అన్న భయం క్షణకాలం లాల్దాస్ని నిశ్చేష్టుని చేసింది. కానీ నరోత్తమదాసు కిటికీకేసి తలైనా తిప్పకుండా హంతకుడా, గోకుల్దాస్ అంటూ హుంకరించడం వినపడింది. ఆ తర్వాత లాల్దాసు, దామోదరుడు గదిలో జరిగిన ఘోరకార్యమంతా చూశారు. నరోత్తమదాసు గొంతు పిసికి అతని మెడకు తాడు తగిలించి డాక్టర్ గోకుల్దాసు, జినాబాయి గది నుంచి బయటికి వెళ్ళిపోగానే లాల్దాస్ దామోదరుడితో, మనం ఈ శవాన్ని మాయం చేయాలి అన్నాడు ఆనంద పారవస్యాలతో. శవాన్ని ఏం చేసుకుంటాం, కాల్చుకు తిందామంటావా అని అడిగాడు దామోదరుడు. హాస్యానికి ఇది సమయం కాదు. హంతకుల్ని మనం చూశాం. డాక్టర్ గోకుల్దాస్ బాగా ఉన్నవాడు. శవాన్ని కనపడకుండా దాచేసి అతన్ని బెదిరించి డబ్బు గుంజవచ్చు. ఆ వివరాలను ఇప్పుడెందుకు, కొంచెం సాయం చేయి అంటూ లాల్దాసు కిటికీ రెక్కలు తెరిచి గదిలోకి పోయాడు. ఆ తర్వాత ఇద్దరు నరోత్తమదాసు కాయాన్ని కిటికీలో నుంచి బయటకు తెచ్చి కారు షెడ్ మీదుగా దాన్ని మోసుకుపోయి బండిలో వేసుకుని శ్మశానం కేసి వెళ్లారు. అక్కడ శ్మశానానికి కొద్ది దూరంలో ఒక ఊడల మర్రి దాపున ఏనాటి నుంచో జన నివాసం లేక పాడుపడిపోయి పగలు రాత్రి కూడా దయ్యాలు పోట్లాడుకుంటూ ఉంటాయని ఆ చుట్టుపక్కల జనం చెప్పుకునే చీకటి కొంప ఒకటి ఉంది. ఆ ఇద్దరు నరోత్తముడి శరీరాన్ని లోపలికి తీసుకుపోయి తలుపులు ద్వారబంధాలు లేని ఒక మారుమూల గదిలో పడేసి నిశ్శబ్దంగా బయటకు వచ్చి ఒంటెద్దు బండి ఎక్కి ఇళ్లకు బయలుదేరిపోయారు. కానీ అదృష్టవశాత్తో దురదృష్టవశాత్తో ఈ చిన్న తరహా దొంగలు చేసిపోయిన పని అక్కడ గోడ పక్కన ముడుచుకుని పడుకున్న ఒక చింకి దుస్తుల బవిరిగడ్డం వాడు చూశాడు. వాడు లాల్దాసు, దామోదరులు బయటికి పోగానే వాళ్ళు వదిలిపోయిన వస్తువు ఏమిటా అని చీకట్లో తడిమి చూసి మానవదేహం అని తెలుసుకోవడమే కాక పరీక్షించి చూసిన తర్వాత శరీరంలో ఇంకా వేడి చచ్చిపోలేదని గ్రహించి ఒకప్పుడు చిట్కా వైద్యంలో చేయి తిరిగినవాడు కావడంతో పగలు అటుకేసి వస్తూ శ్మశాన ప్రాంతాల్లో తాను చూసిన ఔషధీ పత్రాల కోసం పరిగెత్తాడు. ఇహ లాల్దాసు ఇంటికి చేరుతూనే తెల్లవారిన తర్వాత తాను డాక్టర్ గోకుల్దాస్ నుంచి డబ్బు గుంజడానికి ఏది దగ్గర మార్గమా అని ఆలోచిస్తున్నాడు. లాల్దాస్ను డాక్టర్ ఎరుగు. అందువల్ల డాక్టర్ దగ్గరికి తను వెళ్ళడం కన్నా ఎద్దుబండి దామోదరుని పంపడం క్షేమం అనుకున్నాడు. ఆ కారణంగా అతను సూర్యోదయం అవుతూనే దామోదరుడి ఇంటికి వెళ్ళి అతని భార్య వింటుందేమో అన్న భయంతో దామోదరుణ్ణి ఇంటి నుంచి దూరంగా తీసుకుపోయి డాక్టర్ గోకుల్దాస్తో ఎలా మాట్లాడాలో అంతా చెప్పి 5,000 రూపాయలకు తక్కువైతే లాభం లేదని గట్టిగా చెప్పి తెలిసిందా అని హెచ్చరించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డాక్టర్ గోకుల్దాస్ ఇంటికి బయలుదేరారు. లాల్దాస్ ఇంటికి ఎదురుగా రోడ్డు కవతల ఉన్న ఒక చెట్టు కింద నిలబడి దామోదరుణ్ణి వెళ్ళి డాక్టర్ ఇంటి తలుపు తట్టమని చెప్పాడు లాల్దాస్. దామోదరుడు తలుపు తట్టగానే నౌకరొచ్చి తలుపు తీసి ఎవరికోసం అని అడిగాడు. ఈ ఇంట ఉన్నది డాక్టర్ గోకుల్దాస్ గారే కదా, మరెవరికోసం వస్తాను అన్నాడు దామోదరుడు దబాయిస్తున్నట్టు. నౌకర్ తన కోసం ఎవరో వచ్చారని చెప్పగానే గోకుల్దాస్ కొంచెం భయపడ్డాడు. అతనికి రాత్రి నిద్రలేదు. ఏ పని చేస్తున్నా అతనికి నరోత్తమదాసు శవం ఎలా మాయమైందా అన్న ఆలోచన తప్ప మరేం లేదు. ఈ వచ్చినవాడెవడు? నౌకరు దామోదరుడి వేషభాషల గురించి చెప్పిన తర్వాత ఆ వచ్చినవాడు డిటెక్టివ్ కానీ పోలీసులు కానీ కాదని ధ్రువపడంతో ఎవరో రోగి అయి ఉంటాడు అనుకుని లోపలికి పంపమన్నాడు గోకుల్దాస్. దామోదరుడు గదిలోకి రాగానే ఎవరికి జబ్బు, నాకు ఇళ్లకొచ్చి రోగుల్ని చూసే తీరిక లేదు అన్నాడు విసుగ్గా. అతనికి దామోదరుడు వ్యాధిగ్రస్తుడిలా కనిపించలేదు. రోగి ఎవరూ లేరండి డాక్టర్ గారు, రాత్రి కొన ఊపిరితో ఉన్న నరోత్తమదాస్ గారిని ఎవరో నా ఇంటికి తెచ్చారు అని ఊరుకున్నాడు దామోదరుడు. ఆ మాటలు వినగానే గోకుల్దాస్కి ముచ్చెమటలు పోసినాయి. అతను నిలువుగుడ్లు వేసి దామోదరుడి కేసి ఒక క్షణకాలం చూసి, నీ పేరేమిటి, అంత పెద్దగా మాట్లాడకు, ఇప్పుడే వస్తాను, ఆ కుర్చీలో కూర్చో అని చెప్పి గది నుంచి బయటకు వెళ్ళి నౌకర్కు ఎవరొచ్చినా డాక్టర్ గారు పనిలో ఉన్నారని పంపేయమని చెప్పాడు. తిరిగి గదిలోకి వచ్చి, నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కాలేదు అన్నాడు అమాయకత్వం నటిస్తూ. దామోదరుడు చిన్నగా నవ్వి, నరోత్తమదాసు గారిని గొంతు పిసికి చంపాలని ప్రయత్నించిన వాళ్ళెవరో నా కళ్ళారా చూశాను. ఎలా చూశానని అడక్కండి, కానీ ఆయన మొత్తం మీద గదిలోంచి బయటపడి ఎలాగైతేనే నా ఇల్లు చేరాడు. నేను వైద్యుడిని పిలిపించే లోపలే ఆయన ప్రాణం పోయింది. కానీ చనిపోయే ముందు నా దగ్గర కాగితం కలం అడిగి తీసుకుని తాను డాక్టర్ గోకుల్దాస్ చేత హత్య చేయబడ్డానని తన ఇంటి గదిలో జరిగిందంతా రాసి ఆ ఉత్తరాన్ని పోలీసులకి ఇవ్వమన్నాడు అని చెప్పాడు. అలాగా, అయితే నువ్వు కళ్ళారా చూశానన్నావే, అది అబద్ధం. నరోత్తమదాసు ఉత్తరం చదివి సంగతులు తెలుసుకున్నావు. ఆ ఉత్తరం వెంట తెచ్చావా? ఏది చూస్తాను అంటూ చేజాపాడు గోకుల్దాస్. డాక్టర్ గారు, ఎద్దుబండి తోలుకు బతికేవాడినైనా నేనంత అమాయకుణ్ణి కాదు. ఆ ఉత్తరాన్ని ఒక రహస్య ప్రదేశంలో దాచాను. నరోత్తమదాస్ శవాన్ని కూడా ఒకానొక భూగర్భ ప్రదేశంలో పదిలపరిచాను. నాకు తప్ప ఆ ప్రదేశాలు హరిహర బ్రహ్మాదులకు కూడా అంతు చిక్కవు అన్నాడు దామోదరుడు. అతడిలా అనగానే గోకుల్దాస్ తన మనసులో, ఆహా, వల్లో చిక్కావురా శుంఠ
అనుకున్నాడు. తర్వాత ఒక క్షణకాలం ఆలోచించి, నువ్వు చాలా బీదవాడిలా కనిపిస్తున్నావు. ఆ శవం ఆ భూగర్భంలోనే కుళ్ళి మట్టైపోని, కానీ ఆ ఉత్తరం నాకు కావాలి. ఏదో కొంత ముట్ట చెప్తాను అన్నాడు. 5,000 రూపాయలు అన్నాడు దామోదరుడు నిబ్బరంగా. చాలా పెద్ద మొత్తం అంటూ గోకుల్దాస్ ఆశ్చర్యం కనబరిచాడు. అంతకు దమిడి తక్కువైనా పుచ్చుకోను. నరోత్తమదాసు రాసిన ఉత్తరం ఇవాళే పోలీసులకు అప్పచెప్తాను. ఆ తర్వాత జరగబోయేదేమిటో మీరు ఊహించుకోవచ్చు అన్నాడు దామోదరుడు. సరే, ఆ మొత్తం ఇస్తాను. అంత డబ్బు లెక్క పెట్టేందుకు చాలా సమయం పడుతుంది. పైగా ఈ టైంకి ఒక రోగి రాబోతున్నాడు. అతన్ని పంపిన తర్వాత నీకు డబ్బిస్తాను. ఈ లోపల నువ్వెవరి కళ్ళా పడకుండా ఉండడం మంచిది. అదుగో ఆ లోపల గదిలో కూర్చో. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు నేను బయట గడి పెడతాను. అంతా ఒక పావుగంటలో ముగుస్తుంది అంటూ గోకుల్దాస్ దామోదరుని ఇంటి వెనక భాగంలో ఉన్న ఒక గదిలోకి తీసుకుపోయాడు. ఆ గది అతను మందులు నిల్వ చేసుకునేది. దామోదరుడికి ఒక కుర్చీ చూపి అతను అందులో కూర్చోగానే ఏవో మందులు వెతుకుతున్న వాడిలా సీసాల దగ్గరికి పోయి ఒక పెద్ద సీసా మూత తెరిచి, ఇప్పుడే వస్తా కూర్చో అంటూ గది బయటకు వెళ్ళి తలుపులు గడి వేశాడు. ఆ తర్వాత 1-2 నిమిషాల్లో దామోదరుని మత్తులాంటిది ఆవహించింది. ఏదో ప్రమాదం జరగబోతుందని తెలిసినా అతనికి అరిచే శక్తి కానీ, కుర్చీలోంచి కదిలే ఓపిక కానీ లేకుండా పోయింది. అతను అలాగే మైకంతో కళ్ళు మూసి కొద్దిసేపట్లో ప్రాణాలు విడిచాడు. తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.